హలో గాయ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అక్క ఇంట్లో పండగకి పిలిస్తే మా బావగారు చేసిన మర్యాదలండి. అలా అక్క వాళ్ళ ఊరు వచ్చేసామండి. ఇంకా మరి ఫుల్ రెచ్చిపోవాల్సిందే ఎంజాయ్మెంట్తో అండి. అక్క వాళ్ళ ఊరైతే చాలా బాగుంటుంది. ఈ బుడ్డోళ్ళు చూసారా, ఇద్దరు చేతులు విడకంటా వెళ్ళిపోతున్నారు. అండ్ మాకు హాయ్ కూడా చెప్పేశారు వాళ్ళు. అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా తాటి చెట్లు అనేవి ఉంటాయి. పల్లెటూరు అంటే ఆ మాత్రం ఉంటాయి కదండి. ఇంకా వాళ్ళ ఇంటి షాప్ ఇది. లాస్ట్ టైం ఇక్కడ మేము టిఫిన్ కూడా చేసాం. ఇంకా మేము వచ్చాక మా అక్క ఆనందమే వేరండి. ఇంకా కాసేపు కింద రెస్ట్ తీసుకొని లంచ్ చేయడానికి పైకి వచ్చేసామండి. లంచ్ ఇంకా గబగబా చేసేసిన తర్వాత అక్క ఎండని పడి వచ్చాం కదా అని చెప్పి మజ్జిగలు కలిపి ఇచ్చేసింది. అందులో అక్క ప్రేమను కూడా కలిపేసింది అనుకోండి. అండ్ ఈ కిందనేమో అక్క వాళ్ళ ఇల్లు. ఇది ఇటు సైడ్ ఇంకో బెడ్రూమ్ ఉంటుందండి. అది ఇంకా కొంచెం అవుతుంది దానికి వర్క్. అండ్ ఇక్కడ మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉన్నారు. ఫోన్ చూస్తూ, మాట్లాడుతూ, కబుర్లు చెప్తూ. నిజంగా అయితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. చెల్లి కూడా అందుకంటే అంతమంది కదా, మేము ఎప్పుడూ ఇలా పండుగలు కలిసినప్పుడు చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేసామండి. అండ్ లాస్ట్ ఇయర్ అప్పటికి నేను వీడియోస్ ఏమీ తీయలేదు. ఈ ఇయర్ తీశాను. అండ్ వీడియో ఇలా పోస్ట్ చేద్దామని చెప్పని తీశాను. మేమైతే మాత్రం చాలా ముచ్చట్లయితే చెప్పేసుకున్నాం. అండ్ ఇది అక్క వాళ్ళ కుక్క, దాని పేరు రాకీ. అది మాకు చాలా భయం వేసిందండి, ఎందుకంటే అది పోలీస్ డాగ్ టైప్లో ఉంది కాబట్టి. కానీ మా తమ్ముడేమో పై ఇంటికి వెళ్ళాలి. కానీ మా తేజ చూస్తారు ఎలా చూసేస్తున్నాడు మా తమ్ముడిని అక్కడి నుంచి వెళ్ళమని. వాడేమోంచి అక్కడి నుంచి వెళ్ళనని రాకీ చూసి భయపడుతున్నాడు. అండ్ మా తమ్ముడు అయితే ఎన్ని తిప్పలు పడ్డాడండి బాబోయ్ మేడ పైన ఇంటికి వెళ్ళడానికి. అటు సైడ్ వెళ్ళి ఆ గోడలెక్కి దూకి అలా వెళ్ళాడండి. అండ్ చాలా కష్టపడ్డాడు అనుకోండి. మళ్ళీ ఎలా వెళ్ళాడో అలానే కష్టపడుతూనే వచ్చాడండి. బట్ రాకీ మాత్రం చాలా మంచిదండి. అస్సలు మమ్మల్ని చూసి అస్సలు అరవట్లేదండి. అండ్ ఎవరైనా కానీ కొంచెం అంటే మా రిలేటివ్స్ కాకుండా ఎవరైనా వస్తే మాత్రం అది అరుస్తుందంట. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ నాకు డాగ్స్ అంటే చాలా బాగా ఇష్టం అండి. అండ్ మా అక్క వాళ్ళ ఇంటి బయటని చూసారంటే మన నెమలి ఫుడ్. అండ్ మీకు ఇది గుర్తుందా? మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు కానీ ట్రై చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. నేనైతే పిచ్చి దానిలో ట్రై చేసేదాన్ని. నెమలివి అవి ఏమంచి నా బుక్లో పెట్టుకొని ఇవి పెట్టేదాన్ని. అవి ఇంకా తిని తిని పెద్ద అవుతాయని చెప్పి. కానీ అది నిజమో కాదో తెలియదు. నిజం కాదనుకోండి. అండ్ ఈ పుట్టిదానికైతే రాకీ అంటే తెగపిచ్చండి బాబోయ్, అస్సలు వెళ్ళిపోయింది అలాగా. ఇంకా మేము అలా గేమ్స్ ఆడుతున్నాం. మా గేమ్స్ ఆడుతూ అలసిపోకూడదని చెప్పి మా బావ మా అక్క మాకు పలుకుల ప్యాకెట్ ఒకటి, మిక్చర్ ప్యాకెట్ ఒకటి తీసి ఇచ్చేశారు. నేనైతే మరి వాటర్ సప్లై అన్నది చేశానండి, ఎందుకంటే నేను కొంచెం గేమ్కి రెస్ట్ ఇచ్చాను. ఇంకా అలా ఈవినింగ్ అయిపోయిందండి మా ముచ్చటలతోటి చాలా ఫాస్ట్గా. ఇంక ఈవినింగ్ అయిపోయింది కదా, పండుగలోకి అక్కని మేమే రెడీ చేసాం. ఇంకా మరి బొబ్బరి గారెలు తెచ్చారు అక్క వాళ్ళు, చాలా బాగా చేశారండి. అండ్ అది తొక్కపప్పు కదా, అటు సైడ్ పల్లెటూరులో తొక్కపప్పు ఉంటుంది, చాలా టేస్టీగా ఉన్నాయి ఆ గారెలు అయితే. ఇంకా మా సాయంత్రపు కబుర్లు రెడీ అయిపోయి కూర్చున్నాం. అక్క బావ గుడికి వెళ్ళారు, వాళ్ళు వచ్చేస్తే పండుగలోకి వెళ్దామని వెయిట్ చేస్తున్నాము. ఇంకా చాలా కబుర్లు చెప్పేసుకున్నామండి మేమైతే మాత్రం. ఇంకా అలా పండుగలోకి ఎంట్రీ ఇచ్చేసాం. అండ్ మా బాడీ గార్డ్స్ అయితే ఎప్పుడు మా చుట్టూరుగానే ఉంటారు. ఎప్పుడు ఏ పండుగలకి వెళ్ళినా చిన్నప్పటి నుంచి ఎప్పుడు మా చుట్టూరుగానే ఉంటారండి. అండ్ ఇక్కడ మీరు ఒకటి గమనించారా, ఒకవైపు లైట్స్ ఉన్నాయి, ఇంకోవైపు లైట్స్ లేవు. వీళ్ళు కొంచెం ట్రెండ్ ఫాలో చేస్తున్నారు. చూద్దాం మరి మనం కూడా ఎక్కడైనా ట్రై చేద్దాం ఇలాంటి ట్రెండ్స్ అన్నీనా. ఇంకెక్కడ చూసినా మన ఆడవాళ్ళవే. ఏంటి ఇవి, నేనైతే చిన్నప్పుడు ఇట్లా తెగ ఆడేదాన్నండి. కానీ అవి పైకి వెళ్ళిపోయేవి ఇలా పట్టుకుంటే, గ్యాస్ బెలూన్స్. అండ్ ఇలా అక్క వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయ్యింది. ఇక్కడికి వచ్చాక కూడా మా కడుపుకి అయితే అస్సలు రెస్ట్ లేదండి బాబోయ్. మళ్ళీ గారెలు, చికెన్ వేసి పెట్టారు. మా బావగారు మర్యాద అయితే నేనైతే అస్సలు తట్టుకోలేకపోయాను. చాలా మర్యాద చేశారు మమ్మల్ని, చాలా పెద్దవాళ్ళగా, చాలా రెస్పెక్ట్ఫుల్గా. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మమ్మల్ని అలానే చూసుకున్నారండి. అండ్ ఈ ఇయర్ కూడా అసలు వీళ్ళ ప్రేమని, వాళ్ళ ఆప్యాయతని అయితే అస్సలు తట్టుకోలేకపోయాం మేమైతే. ఇంకలా గారెలు తినేసాం. గారెలు అరిగేటట్టుగా నడుద్దామని చెప్పి మళ్ళీ పండుగలోకి వెళ్దామని చెప్పి పండుగలోకి వచ్చేసామండి. ఆ గేమ్ మా చెల్లి ఆడింది, బట్ ఏం విన్నావులే, ఎప్పుడు విన్నావులేదు అనుకోండి. బట్ ఆ టైంలో నేను వీడియో తీయలేదు, అక్కడ నేను పక్కన నుంచున్నాను అనమాట. ఈ ఊర్లో పండుగ అన్నది మార్నింగ్ 3 వరకు ఉంటుంది. మెరుపుల పండుగ అని చెప్పి అంటారు అక్క వాళ్ళు. ఇప్పుడు టైం వచ్చేసి 7:30. ఇంకా స్టార్ట్ అవ్వలే, అంటే ఇంకా ఏమీ ఎవరు రాలేదు. ఎక్కువగా 9కి స్టార్ట్ అవుతుందండి పండుగ అన్నది. ఇప్పుడు మళ్ళీ అలా పండుగని చూస్తున్నాం. మన ఆడవాళ్ళ ఐటమ్స్ చూస్తేనే చాలండి బాబోయ్, ఆ హ్యాపీనెస్సే వేరనుకోండి. ఇంకా మా అక్క మా బావ అయితే భలే ముచ్చటగా కనిపించారు మాకు ఈ పండుగ మొత్తానికి. ఇక్కడ 20 రూపీస్ అంటండి ఏదైనా. హైమా అయితే హెచ్తో స్టార్ట్ అయిన లాకెట్ ఏమైనా వచ్చింది, చైన్ తీసుకుందాం అనుకుంది. బట్ దాని బ్యాడ్ లక్, ఎక్కడో కనిపించలేదు. ఇంకా మా బాడీ గార్డ్స్ని చూస్తారా, మా పక్కనే ఉంటారు. అసలు ఎవ్వరూ మా దగ్గరికి రాకుండా చాలా కేర్ తీసుకుంటారండి మా ఊళ్ళో అయితే. ఇది కొంచెం ఖాళీ ఉంది కదా, ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాము. సునామీ వచ్చే ముందు ఎప్పుడు స్లోగానే తిరుగుతుంది కదా.
అందుకే మళ్ళీ సునామీ వచ్చే ముందు ఇలాగే స్లోగానే తిప్పారు. తర్వాత అయితే మాత్రం చాలా భయపడ్డాం. బట్ మీ అందరికీ నేనొకటి చెప్తా. అండ్ మా పక్క సీట్‌లో అయితే ఒక చిన్న బాబుని ఎక్కించేశారండి. నాకు అస్సలు నచ్చలేదు. వాళ్ళ పేరెంట్స్‌కి చెప్దామనుకున్నా బట్ వాళ్ళెక్కడా కనిపించలేదండి. మీరైతే మాత్రం మీ చిన్న పిల్లలు అండ్ తమ్ముళ్ళు, బ్రదర్స్, సిస్టర్స్ ఎవరినైనా సరే ఎక్కించొద్దు. మేమే అలా తిరిగిపోతున్నాం. ఎక్కడ పడిపోతామో మాకే తెలీదు. ఇంకా వాళ్ళని ఎక్కించేశారండి. మీరైతే బీ కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ ఇక్కడ మా బావగారు మా కోసం స్మోక్ బిస్కెట్స్ కొంటున్నారనమాట. అండ్ ఆ బాబు ఎవరో తెలీదు. అంకుల్ మా అక్క మా బావని చూసి ముచ్చట పడి ఆ బాబుని ఇచ్చేసారు మా అక్కకి. ఇంకా మరి స్మోక్ బిస్కెట్స్ టేస్టింగ్ చేస్తున్నాం అందరినీ. నేను చూసారా ఇందాక మనం వచ్చినప్పుడు అయితే మాత్రం ఒకవైపు వేసారు ఒకవైపు వేయలే బట్ ఇప్పుడు రెండు వైపులో వేసేసారు. అండ్ ఇది అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే తోవలోని. అండ్ ఇక్కడైతే మా బావగారు ఒక పాపనైతే ఆట పట్టించారు. ఆ వీడియో నేను తీయడం మర్చిపోయానండి. చాలా బాగా అయితే నాకు నచ్చింది అది. అండ్ నైట్ టైం ఈ షాప్ ఇలా ఉంటుంది అనమాట. ఇంకా అలా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు టైం వచ్చేసి 9 అయ్యింది. అంటే మా పొట్టలకి కొంచెం ఖాళీ వచ్చింది కదా మళ్ళీ నింపడానికి వచ్చేసాం ఇక్కడికి. అండ్ మాకు చాలా చెమటలు పడిపోయారు. మా శ్రావణక్కయితే ఇంక ఏసీ దగ్గరికి వెళ్ళిపోయి ఉండిపోయింది. ఇంకా ఇప్పుడు మా అక్కేమొచ్చి పైనుంచి ఫుడ్ తీసుకొస్తున్నారు మా గురించి. పైన మా అక్క వాళ్ళ అత్తయ్య, మామయ్య, బావగారు, ఇంకో అక్క వాళ్ళ పాప ఉంటారు. అండ్ ఇంకా మేము లంచ్ చేయడానికి డిన్నర్ చేయడానికి రెడీగా ఉన్నామన్నమాట. అక్క తెచ్చి పెట్టేశారు. చాలా వెరైటీస్ అయితే పెట్టారండి బాబాయ్. పొట్టలని పగిలిపోయేటట్టు ఫుల్ అయిపోయాయి. బొబ్బర్ గార్లు, బిర్యానీ, మటన్, చికెన్, పన్నీర్ అండ్ కచ్చంబర్. అండ్ మా కోసం స్పెషల్గా కొన్ని టిన్స్ కూడా తీసుకొచ్చారు. అండ్ కోకోకోలా టిన్స్ ఉంటాయి కదా అవి. అండ్ బాయ్స్ రెడ్ బుల్ తెచ్చారండి వాళ్ళకి. ఇంకందరం తినడానికి రెడీగా ఉన్నాం. మా అక్కని మా బావని తినమంటే అస్సలు తినలేదండి. లేదు మేము తినేంత వరకు మేము తినమని చెప్పి మా ముందే కూర్చొని అలా వడ్డిస్తూనే ఉన్నారు మా కడుపులో అరిగేటట్టు. అండ్ ఇక్కడైతే బుర్రకథ చెప్తున్నారు. అండ్ ఈ ప్లేసెస్లో మమ్మల్ని ఎప్పుడూ ఉంచలేదు. మేము ఎప్పుడూ అంత ఎక్కువగా చూడలేదు అవి. అలా దూరం నుంచి చూసాము. అండ్ అలా చాలా ప్రోగ్రామ్సే పెట్టారు. ఒక 4 స్టేజెస్ అలా వేశారు. బట్ మేము అక్కడ కూడా లేము. మేము ఎక్కువ ఎలాంటి ఆటల దగ్గర కన్నా ఇలా గేమ్స్ ఇలాంటి జైంట్ వీల్ అవి ఎక్కడానికి. మా బావగారు అయితే అంత పెద్ద రష్లో కూడా వెళ్ళి మా గురించి టికెట్స్ తెచ్చారండి మేము ఎక్కడం కోసం. ఇంకా ఫుల్ హ్యాపీ. ఆ తర్వాత ఈ లైన్ చూసారా? ఆ జైంట్ వీల్ దగ్గర ఉన్న లైన్ అన్నిటికన్నా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడైతే మాత్రం. నాకైతే అనిపించింది ఇది రేపటికే ఎక్కుతాం ఈ జైంట్ వీల్ అయితే మాత్రం. కానీ మా బావగారు మమ్మల్ని అడ్డతోవలో నుంచి తీసుకెళ్ళిపోయారు. రాంగ్ రూట్లో నుంచి వెళ్ళాం. ఆ రూట్ నేను మీకు చూపిస్తాను. అండ్ పైకి వచ్చేసాం. ఎప్పుడైనా సరే పైనుంచి చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కదండి. నాకైతే చాలా బాగా అనిపించింది పైనుంచి అంత జనాన్ని, ఆ లైటింగ్స్, చాలామంది కళ్ళల్లో హ్యాపీనెస్ చాలా బాగా అనిపించిందండి. అండ్ ఇలాంటి పండుగలన్నీ జరిగితేనే కదా అందరం కలిసి ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని. కానీ మా అక్క వాళ్ళు ఇంకా ఎక్కలేదండి. వాళ్ళు అక్కడ వెయిటింగ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వాళ్ళే అండ్ ఫస్ట్ మేమే దిగిపోతాం. ఎందుకంటే ఫస్ట్ మేము ఎక్కిపోయాం కదా అందుకనే. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఒకటి ఉంది కదా రౌండ్గా తిరిగేది. నేను మీకు చూపిస్తాను అది. ఇదిగోండి మేము ఈ ప్లేస్ నుంచే వాళ్ళు చూసారా బయటకు వెళ్తున్నారు. అక్కడి నుంచి మేము లోపలికి వచ్చాము. అందుకని ఇంత ఫాస్ట్గా వచ్చి మేము జైంట్ వీల్ అన్నీ ఎక్కేసాం. లేకపోతే ఎక్కేవారం కాదు, పెద్ద లైనే ఉంది. ఇంకొంచెం చల్లగాలికి అలా మేడ పైకి వచ్చేసామండి. అండ్ ఇక్కడ అన్నీ తాటి చెట్లు. నాకైతే తాటి చెట్లు చూస్తే చాలా భయం వేసింది. ఎందుకంటే మా అక్క పాములు ఉంటే తాటి పాములు అంటే ఏమో అవి తల మీద పడితే చచ్చిపోతాం అన్నది. చాలా భయం వేసింది ఆ చెట్లు చూడగానే. ఇంకా చెట్లు చూస్తూ భయపడుతూ అలా మళ్ళీ కిందకి వచ్చేసాం. వాటర్ మిలన్ పీసెస్ తిందామని చెప్పి. అండ్ కొందరికైతే మేము కొంచెం అయితే మనీ ఇచ్చాం. అండ్ ఇతనికైతే వాటర్ కొనేసి ఇవ్వాలనిపించి వాటర్ బాటిల్ ఇచ్చాం. మనం పండగ అంటే చాలా వేస్టేజ్ అంటే చాలా ఖర్చులు చేస్తాం మన గురించి. కానీ ఇతరుల గురించి, లేని వాళ్ళ గురించి కూడా ఖర్చు పెడితేనేనండి ఆ పండగ వాల్యూ అన్నది ఉంటుంది. అండ్ ఇక్కడ చూసిన లైటింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఆ క్రాకర్స్ అవన్నీ. అండ్ ఎవ్రీ ఇయర్ మా అక్క వాళ్ళ ఊర్లో ఇలానే చేస్తారండి పండగ. మా అక్క వాళ్ళ ఊరి పేరు చెప్పాలి అంటే మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఆ పేరు అన్నది మీకు చెప్తాను. అండ్ ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ క్రాకర్స్ యూస్ చేస్తారండి. పాముతోటి చాలా చాలా వెరైటీస్.
ఇంకా ఇవన్నీ అయిపోయేసరికి టైం ఇప్పుడొచ్చేసి కరెక్ట్‌గా 3:00 అండి. పండగంతా అయిపోయింది. అందరూ ఎవరింట్లకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మా బావ, మా అక్క ఇప్పుడు గూడా "ఇంకేమైనా తింటారా? ఏమైనా తింటారా? పండగైపోయింది. ఇంకా తింటారా? తింటారా?" అంటూనే ఉన్నారు మమ్మల్నయితే. అప్పుడు ఐస్ క్రీమ్ కొంటానన్నారు. ఇంక అందరం ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం 3:00కి. బ్రష్‌లు లేవు, ఏమీ లేవు. ఇంక నాన్ స్టాప్‌గా వీళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి తింటూనే వచ్చాం. ఇలా అక్క, బావ వాళ్ళ ఇంట్లో పండుగని ఇలా ఎండ్ చేసామండి. చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా హ్యాపీగా. అండ్ ఇంకా పడుకొని పోయాం. మార్నింగ్ 6కి లేచాము. ఇంకా ఇంటికి బాయ్ బాయ్ చెప్పాల్సిన పని వచ్చేసింది. ఇంకా పెదనాన్న ఆటోలో వెళ్ళిపోతున్నామండి ఇంటికి. అండ్ మా రాకీ అయితే మాకు ఒక్క 1 డేలో చాలా ఫ్రెండ్ అయిపోయిందండి బాబోయ్! అసలు ఎంత ప్రేమ చూపించిందంటే అని మా అక్క వాళ్ళని వదిలి వెళ్ళాలనే లేదండి మాకసలు. అండ్ ఇలా మరికొన్ని మంచి వీడియోస్ కావాలంటే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయాలి. నేను మీ మాధురి మధులత. లవ్ యూ ఆల్.